దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈరోజు ఏంటంటే క్రిస్మస్లో ఒక ఆంటీ గారంటే ఒక ఆంటీ ప్రకటన గ్రంథం మనకు సంబంధించింది కాదు, అది మనం ఎత్తబడిపోతాం ఆ టైంకి, అది విడువబడిన వాళ్ళకే కదా అని చెప్పేసి ప్రకటన గ్రంథం గురించి అనుకుంటూ ఉండేదంట. కానీ ప్రకటన గ్రంథంలో సువార్తల్లో యేసుక్రీస్తు గురించి చెప్పబడిన దానికంటే ఎక్కువగా ఆయన నామాల గురించి, ఆయన గొప్పతనం గురించి, అద్భుతంగా ఆయన గుణలక్షణాల గురించి చెప్పబడింది. అయితే ప్రకటన గ్రంథం చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి 22వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, 22:16లో తూర్పు చుక్క వేకువ చుక్క అని ఉంటుంది చూడండి. తూర్పు ఆ వరుస చదవమ్మా. ప్రకటన లాస్ట్ అధ్యాయం 22 లాస్ట్ పేజీలో ఉంటుంది. వేకు చుక్క అని ఉంటుంది, 23 అనుకుంటా, 23 కాదు, వేకువ చుక్క అని ఉంటుంది. నేను ప్లేస్ చూసి గుర్తుపడతాను. ఇట్లా ప్లేస్ తీస్తే చక్కగా నేను ఎందుకో రాసుకున్నాను కానీ కనిపించలేదు. ఇదిగోమ్మ 16వ వచనం, లాస్ట్ పార్ట్ 16వ వచనం. యేసు అను నేను అంటే యేసు చెప్తున్నమాట అది. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కను అయి ఉన్నాను. దావీదు వేరు చిగురు మళ్ళీ చెప్తాను. అంటే క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు అనేది తెలుసుకోవాలి. ఎలా పుట్టాడో మనకి సువార్తల్లో చెప్పబడింది తెలుసుకుంటూ ఉంటాం. మనుషులు పుడితే ఏ నక్షత్రంలో పుట్టాడని చూస్తూ ఉంటారు మనుషులంతా. కానీ యేసుక్రీస్తు పుట్టడానికి ముందే నక్షత్రం పుట్టింది. ఆయనని చూపెట్టడం కోసం నక్షత్రం పుట్టింది. సంతోషకరమైన విషయాలను మనం పదే చెప్పుకుంటూ ఉంటాం కదా. అట్లాగే క్రిస్మస్ అనేది మనకి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఈ సృష్టి మొత్తంలో విశ్వం అంతటిలో రెండు గొప్ప విషయాలు జరిగినాయి అంట. మొట్టమొదటిది దేవాది దేవుడు నరావతారిగా మారి యేసు రక్షకుడిగా ఈ లోకంలో పుట్టడం మొట్టమొదటి గొప్ప సంగతి. రెండవది ఏంటంటే ఆయన సిలువలో మనుషులందరి పాపాల కోసం మరణించి తిరిగి లేచి మానవ అంశతో, ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు, ఆయన దైవనరుడు, ఆయన మానవ అంశతో తిరిగి లేచి ఆయన మానవ అంశం తీసుకొని పరలోకానికి వెళ్ళాడంట, ఎక్కిపోయాడు. తండ్రికుడు పర్సన్ కూర్చున్నాడు. అయితే ఆ రెండు, క్రిస్మస్ ఏమో దేవుడు నరావతారిగా మారటం క్రిస్మస్, తిరిగి సిలువలో మరణించి మనుషులందరి పాపం కోసం తిరిగి లేవటము ఈస్టర్. ఈ రెండే క్రైస్తవులకి ముఖ్య పండుగలు. అయితే మనము ఇప్పుడు ఎట్లా ఉన్నామనంటే కేవలము తూర్పు చుక్క. యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు చుక్క వచ్చింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో వేకువ చుక్కని చదివాం. ఆ వేకువ చుక్క అంటే మనం తూర్పు చుక్క దగ్గరే మిగిలిపోతున్నాం. యేసుక్రీస్తు పుట్టాడు, అంతా పండగలు చేసుకోవటం, అవి కొనుక్కోవటం, ఎంజాయ్ చేయటం, ఇక్కడే మిగిలిపోతున్నాం. కానీ మనం ఈ తూర్పు చుక్క నుంచి వేకువ చుక్క దాకా వెళ్ళాల్సిన వాళ్ళం. తూర్పు చుక్క ఏంటి? దేవుడు పుట్టటం ఈ లోకంలో. పుట్టిన తర్వాత ఎందుకు పుట్టాడు? సిలువలో మరణించి మనందరినీ ఆయన పవిత్రమైన రక్తంతో మన పాపాలను కడిగి మనల్ని సదాకాలం తండ్రితో సమాధానపరిచి తండ్రితో కూడా సదాకాలం ఉండటం కోసం మరణించాడు. అయితే ఈ వేకువ చుక్క ఏంటి అంటే, వేకువ చుక్క ఎట్లా వస్తుందంటే, పాత రోజుల్లో బయట మంచం వేసుకొని పడుకుంటే, పని చేసుకునే వాళ్ళు పడుకుంటే తెల్లవారు ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారుచుండగా వేకువ చుక్క వచ్చిందంట. ఆ వేకువ చుక్క వచ్చినప్పుడు ఇంకా చీకటే ఉంటుంది. ఇంకొక గంట తర్వాత, అర్ధగంట తర్వాత సూర్యోదయం అవుతుందట. అయితే చీకటి, ఈ లోకమంతా పాపపు చీకటితో నిండిపోయింది. ఈ పాపపు చీకటితో నిండి ఉన్న ఈ లోకంలో ఇప్పుడు దీపపు కాంతి పెట్టుకొని బ్రతుకుతాం మనం.
దీపకాంతి దేనికి దృశ్యం, దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు చుక్క వచ్చింది. ఆ తూర్పు చుక్క దగ్గరే ఇంకా బాలయేసు, ఇంకా సెలబ్రేషన్స్, అక్కడే మనం మిగిలిపోకూడదు. క్రైస్తవులం మనము ఎదగాలి. ఎక్కడి దాకా ఎదగాలి? వేకో చుక్క దాకా ఎదగాలి. వేకో చుక్క అంటే ఏంటి అని అంటే, పల్లెటూళ్ళల్లో ఊర్లకి పనులు చెక్కెళ్ళే వాళ్ళు బయట మంచాలు వేసుకొని పడుకొని ఆ వేకో చుక్కని తెల్లవారుజాము 4 గంటలకు 4:30కు వచ్చి చూసి ఇంకా సూర్యోదయం అవడానికి టైం ఉంది అని చెప్పేసి వేకో చుక్కను చూసి తెల్లవారిందని ఇదవుతారంట. ఆ తర్వాత 1 గంట తర్వాత సూర్యోదయం అవుతుందంట. ఈ 3 ఏంటంటే, ఇప్పుడు పాపపు లోకం చీకటితో నిండింది. ఇది దేవుని చీకటి అనేది పాపానికి సాదృశ్యం. దీపపు కాంతి ఏమో దేవుని వాక్యానికి. 3 వెలుగులు ఉన్నాయి. ఒకటి దీపకాంతి దేవుని వాక్యానికి సాదృశ్యం. 119వ కీర్తన 105వ అధ్యాయం ఉంటుంది కదా, అది తీయక్కర్లేదు. నీ వాక్యం నా త్రోవలకు దీపమో పాదములకు వెలుగని. అయితే అట్లా ఈ చీకటి లోకంలో మనం బ్రతకటం కోసం దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం బ్రతుకుతూ ఉంటే వేకో చుక్క వస్తుంది. ఒకనాటికి వేకో చుక్క వాక్యాన్ని పెట్టుకొని మనం నడుస్తూ ఉంటే వేకో చుక్కని ఎదుర్కోగలుగుతాం. ఆ వేకో చుక్క ఏంటి అంటే ర్యాప్చర్, ఎత్తబడటం. దావీదు వేరును చిగురును అనేదేమో పాత నిబంధనల భక్తులకి సంబంధించింది. సంతానం అనేది క్రిస్టమస్కి సంబంధించింది. ప్రకాశమానమైన అంటే దీపపు కాంతి వాక్యానికి సంబంధించింది. వేకువ చుక్క అంటే రెండవ రాకడలో 2 దశల్లో వస్తుంది. మొదటేమో ఎత్తబడటం, ర్యాప్చరు. ఆ తర్వాత మధ్య దేవుడు భూమి మీద కాలు మోపటం, 1000 ఏళ్ల పరిపాలన. అది సూర్యోదయానికి గుర్తు. ఇప్పుడు ఇన్ని 3 రకాల వెలుగులు: దీపపు కాంతి, వేకువ చుక్క, సూర్యోదయం. ఈ వేకువ చుక్క వెలుగుని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు రాకడ 2 దశలు అన్నారు కదా, ఎత్తబడటము, ర్యాప్చరు. అయితే ర్యాప్చర్కి సంబంధించి బైబిల్లో ఒక్క సూచన కూడా ఇవ్వలేదండి. చెప్పబడిన సూచనలన్నీ కూడా 2వ రాకడకి, ఆయన భూమి మీద కాలు మోపే దానికి సంబంధించినవి. అవి చాలా వరకు నెరవేర్చబడుతున్నాయి, 1-2 తప్పనిచ్చి. ర్యాప్చర్ ఎప్పుడు ఏ క్షణమైనా జరగవచ్చు. కాబట్టి మనం ఇంకా ఏమంటారు, చరిత్రలోనే ఉండిపోయి ఏసు పుట్టాడు అనుకునే స్థితిలో మురిసిపోతూ ఉండకూడదు. ఎందుకంటే ఒక ఆమంట వేకువ చుక్క సమయంలో యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిలాగా ఉంటాడు. ర్యాప్చర్ సమయంలో యేసుక్రీస్తు మధ్యాకాశానికి పెండ్లి కుమారుడిలాగా వస్తాడు. పుట్టినప్పుడేమో బాలయేసుగా ఉన్నాడు తూర్పు చుక్క సమయంలో. ర్యాప్చర్ సమయంలో, వేకువ చుక్క సమయంలో పెండ్లి కుమారుడిలాగా ఉంటాడు. ఒక ఆమంట కుమార్తెకి పెళ్లి చేయాలి అని అంటే మంచి సంబంధం కావాలని చెప్పేసి ఫొటోస్ పంపించమనంటే, చిన్నప్పుడు పాకే సమయంలో ఫొటోసు, 3 ఏళ్ల సమయంలో ఫొటోస్ పంపించిందంట. ఆ 3 ఏళ్ల పిల్ల ఫోటోని, పాకే సమయంలోని ఫోటోని చూసి ఎవ్వరు కూడా ఏ పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోడు కదా. వయసు వచ్చిన పిల్ల ఫోటో పంపిస్తేనే కానీ పెళ్లి చేసుకుంటాడు. అట్లాగే మనం ఇంకా బాలయేసు తూర్పు చుక్క జ్ఞానులు ఇట్లాగే అనుకుంటూ కూర్చుంటున్నాం. కానీ ఇది సమయం అది కాదు. పాపపు లోకంలో, చీకటి నిండిన పాపపు లోకంలో దేవుని వాక్యాన్ని పట్టుకొని జ్యోతుల్లాగా వెలుగుతూ ర్యాప్చర్కి, వేకువ చుక్కకి మనము సిద్ధపడవలసిన సమయంలో ఉన్నాం మనము. అయితే ఆ వేకువ చుక్కకు సిద్ధపడాలంటే వాక్యాన్ని మొదటి పేతురు పత్రిక లో చెప్పినట్టుగా ఇంతకంటే ప్రవచన వాక్యం మనకి దేవుడు చెప్తాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు 1:19. అంటే పేతురు మేము రూపాంతర కొండ మీద యేసుక్రీస్తుని చూశాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడటం, యేసుక్రీస్తుతో తిరిగాడు, గొప్ప గొప్ప మిరాకిల్స్ అన్ని దర్శనాలుగా అన్నిటిని చూశాడు కన్నులతో. కానీ ఇవన్నీ మేము చూసాము. వీటన్నిటికంటే మీకు గొప్ప ప్రవచన వాక్యము, ఈ వాక్యము బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఈ వాక్యం నేను ఇస్తున్నా. దీని మీద ఆధారపడండి, దర్శనాల మీద, కళల మీద, వీటి మీద ఆధారపడకండి. ఇది చదివితే మీకు తెలుసు, ఇంతకంటే గొప్పదైన స్థిరమైన ప్రవచన వాక్యం మీకు ఇచ్చాను. ప్రవచన వాక్యం మీకు ఇచ్చాము. కింద చదువు, వేకువ చుక్క అని. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు అంటే ర్యాప్చర్ వచ్చే వరకు మనం దేన్ని పట్టుకొని వేలాడమంటున్నాడు? ఉన్నాడు.
లక్ష్యం ఉంచాలి. దేని మీద లక్ష్యం ఉంచాలి? తెల్లవారి వేకువ చుక్క ఆ ర్యాప్చర్ వచ్చే సమయం దాకా మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని నడిపించే ఈ వాక్యాన్ని మనం పట్టుకొని ఉండాలి. దాని మీద లక్ష్యం ఉంచాలి. అయితే ఈ వేకువ చుక్కకి మనము సిద్ధపడాలంటే వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఈ వేకువ చుక్కకి తూర్పు చుక్కకి ఉన్న కొన్ని డిఫరెన్స్లు మనం తెలుసుకుందాం. ఏంటంటే, పెండ్లి కుమారుల్లాగా వస్తాడు కదా యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి ర్యాప్చర్లో. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, పెండ్లి కుమార్తె వయసుకు వచ్చిన పిల్లర్ని చూపించకుండా చిన్నప్పటి ఫోటోలు చూపించినట్టుగా చూపించింది. అట్లా ఎవరు చేసుకోరు. కాబట్టి మనం ఇంకా యేసుక్రీస్తు బాలయేసు కాకుండా ఎదిగిన వాళ్ళంగా అడ్వాన్స్డ్గా ఉండాలి. మనం అడ్వాన్స్డ్గా ఉండాలి. కాబట్టి ర్యాప్చర్కి సిద్ధపడే విధంగా ఉండాలి. ఇంకా వేరు చిగురు ఈ పాత నిబంధన భక్తులకి చెప్పిన వాటిల్లోనే ఉండకూడదు అనేది ఇక్కడ చెప్పటము. అయితే మనము స్థిరమైన ప్రవచన వాక్యాన్ని పట్టుకొని జ్యోతుల్లాగా లోకంలో వెలుగుతూ ఉండాలి. ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఆ ఇల్లు కొనుక్కుంటే ఇల్లు నాది అని మనం చెప్తే కుదరదు కదా. డాక్యుమెంట్ చూపించాలి. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న డాక్యుమెంట్ చూపించాలి. అలాగే రిజిస్ట్రేషన్ పేపర్స్ చూపించాలి. అలాగే మనం దేవుని బిడ్డలం అనంటే ఈ వాక్యానుసారం జీవించి చూపిస్తేనే మనం రేపు అక్కడికి వెళ్ళగలుగుతాం. 3 వెలుగులు. మొదటి వెలుగు ఏంటంటే దీపకాంతి. నేను నిద్రపోతున్న వాళ్ళు తెల్లవారుజామున బయట ఇంట్లోనే పడుకుని ఉన్న వాళ్ళకంట బయట వచ్చే వేకువ చుక్క కనిపించదంట. ఇళ్లల్లో పడుకున్న వాళ్ళకి, మనం బెడ్రూమ్లో ఇప్పుడు అంత క్లోజుల్లో ఉన్నాం కదా, బయట వచ్చే వేకువ చుక్క కనిపించింది. పాతకాలంలో ఈ ఎక్కువ దీపాలు అవి లేనప్పుడు బయట పడుకున్న వాళ్ళకి వేకువ చుక్క కనిపిస్తుందంట. అట్లాగే మనం కూడాను మన క్లోజెస్లో అట్లా ఉండకుండా దేవుని కోసం సిద్ధపడిన వారి కోసం ఆయన వస్తాడు. దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆయన కోసం కనిపెట్టుకున్న వాళ్ళ కోసం ఆయన వస్తారు అని చెప్పేసి ఉంటుంది. తర్వాత పేతురులో కూడా ఉంది, ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం వస్తాడు అని చెప్పేసి ఉంది. సో ఇలాగ మనము ఎవరైతే వాక్యంతో సిద్ధపాటుతో కలిగి ఉంటామో వాళ్ళ కోసం దేవుడు వస్తాడు. ఆ ర్యాప్చర్కి సిద్ధపాటు పడి ఉంటాం మనం ఉండాలి. తూర్పు చుక్క అనేది గత చరిత్ర, మార్నింగ్ స్టార్ వేకు చుక్క అనేది ఫ్యూచరు, ర్యాప్చర్కి సంబంధించింది. ఆ భవిష్యత్తు కోసం మనం సిద్ధపడి ఉండాలి. అయితే తూర్పు చుక్కప్పుడు వేకువ చుక్కకి కొన్ని మనము డిఫరెన్సెస్ తెలుసుకొని ముగించేసుకుందాము. నేను కట్ షార్ట్ చేస్తున్నాను. రెండో రాకడకు చాలామంది సూచనలు చెప్పారు. ర్యాప్చర్కి ఒక్క సూచన కూడా లేదు బైబిల్లో. కాబట్టి రెండవ ర్యాప్చర్కి ఏ క్షణమైనా జరగవచ్చు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. తూర్పు చుక్కేమో క్రిస్టమస్కి సూచన. వేకువ చుక్క ప్రకటన గ్రంథంలో చెప్పిన వేకువ చుక్క ర్యాప్చర్కి సూచన. అయితే తూర్పు చుక్క సమయంలో ఈ లోకపు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. తూర్పు చుక్కను చూసి ఈ లోకపు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ర్యాప్చర్కి మనం సిద్ధపడాలంటే మనం ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. ర్యాప్చర్ ఏమో వేకువ చుక్క అంటే దేవుడు వేకువ చుక్కలాగా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు కదా. అయితే ఆ డిఫరెన్సెస్ చెప్పుకుందాము. ఈ లోకపు జ్ఞానులు 3 జ్ఞానులు క్రిస్టమస్ రోజున తూర్పు చుక్క టైంలో వచ్చారు. మనము ర్యాప్చర్కి సిద్ధపడాలంటే ఆత్మజ్ఞానం, వాక్య జ్ఞానం కలిగి ఉండాలి, వివేకం గలవారిగా ఉండాలి. తర్వాత తూర్పు చుక్కేమో కొత్త నిబంధనలో మొదటి బుక్ అయిన మత్తయి సువార్తలో చెప్పబడింది. ఆఖరి బుక్ వేకువ చుక్కేమో ఆఖరి బుక్ అయిన ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో చెప్పబడింది. తర్వాత జ్ఞానులేమో తూర్పు చుక్క కోసము ప్రయాసపడి, తూర్పు చుక్క పుట్టగానే యేసుక్రీస్తు ఇండికేషన్, యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు తూర్పు చుక్క వచ్చింది కాబట్టి తూర్పు చుక్క అంటే యేసుక్రీస్తు క్రిస్మస్కి సంబంధించింది. వేకువ చుక్క ఏమో ఈ వేకువ చుక్క ర్యాప్చర్కి సంబంధించింది. సూర్యోదయం అవుతుంది అనేదేమో 1000 ఏళ్ల పరిపాలనలో యూదుల కోసం దేవుడు భూమి మీద దిగి రావడానికి సంబంధించింది. అయితే తూర్పు చుక్కేమో మత్తయి సువార్తలో చెప్పబడింది, ప్రకటనలోనేమో వేకువ చుక్క చెప్పబడింది. జ్ఞానులు బహు ప్రయాసతో వచ్చారు తూర్పు చుక్క దగ్గరికి. మనం కూడా బహు పరిశుద్ధతతో రావాలి. నీలో పరిశుద్ధత, వాళ్ళు ఎంతో ప్రయాసపడితే తూర్పు చుక్కనే యేసయ్యని బాలయేసుని కనుక్కున్నారు. మనం కూడా ఎంతో పరిశుద్ధతలో ఎదిగితేనే కానీ రాకడలో ఎత్తబడలేము. రాకడలో ఎత్తబడాలంటే ఉండాల్సిన మొదటి ప్రయారిటీ పరిశుద్ధత. వాళ్ళు ప్రయాసపడ్డారు, మనం పరిశుద్ధతలో ఎదగాలి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే
మనం ఇంకా తూర్పు చుక్కనే పట్టుకొని వేలాడితే స్పిరిచువల్లీ బ్యాక్వర్డ్, మనం స్పిరిచువల్లీ బ్యాక్వర్డ్. ఇంకా క్రిస్మస్ అనుకుంటుంటే మనం స్పిరిచువల్గా అడ్వాన్స్ అయ్యి ర్యాప్చర్ గురించి, వేకువ చుక్క గురించి ఆలోచిస్తే మనం స్పిరిచువల్గా అడ్వాన్స్ అయిన వాళ్ళం అవుతాం. తర్వాత వాళ్ళు జ్ఞానులు బంగారం, బోళము, సాంబ్రాణి తీసుకొచ్చారు. అయితే మనం మన హృదయాల్ని అర్పించాలి. వాళ్ళు బంగారం, బోళం, సాంబ్రాణి అర్పించారు, మనం మన హృదయాలని అర్పించాలి. అయితే యెషయా 60వ అధ్యాయము 6వ వచనంలో బోళం గురించి చెప్పలేదంట. వాళ్ళు బంగారము, ధూపద్రవ్యాన్ని తీసుకొచ్చారని. ఇది వేకువ చుక్కట సమయంలో రిఫరెన్సు. అప్పుడు బోళమేమో దేవుని మరణానికి సూచన అంట. ఆ బోళము దేవుడు మరణించి తిరిగి లేచాడు కాబట్టి వేకువ చుక్క వచ్చే సమయంలో ఇంకా మరణం లేదు కాబట్టి బోళం లేదు. యెషయా 66లో చెప్పినప్పుడు బంగారము, ధూపద్రవ్యాలని మాత్రమే చెప్పారు. తర్వాత ఈస్ట్ స్టార్ ఏమో వాళ్ళు జ్ఞానులే కానుకలు పట్టుకొచ్చారు, బంగారము, బోళం అని చెప్పి. కానీ వేకువ చుక్కలో మనం యేసయ్యను ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు దేవుడు మనం ఈ భూలోకంలో చేసి ఆయన కోసం నిలబడి చేసిన ఆ పనులన్నిటికీ బంగారము, కొయ్యకాలు, వెలగలరాళ్ళు ఇట్లాగా ఆయన తీర్చి ఆయనే మనకు కానుకలిస్తాడంట. తూర్పు చుక్కట సమయంలోనేమో జ్ఞానులు కానుకలు దేవుడికి సమర్పించారు. ఇప్పుడేమో ఆయనే మనం చేసిన పనిని, మన సత్క్రియల్ని బట్టి, మనం దేవుడి కోసం నిలబడిన దాన్ని బట్టి ఆయనే మనకి కొంతమంది కొయ్యకాళ్ళ కాలిపోతాయి అంట, ఏం మిగలవంట. అట్లా బంగారం, వెండి, వెలగల రాళ్ళు అయితే మిగులుతాయి కదా, అట్లా ఆయన వాటిని బట్టి నిర్ణయించి కానుకలిస్తాడు. తర్వాత తూర్పు చుక్క ఏమో ఇన్ఫాంట్ జీసస్ అంటే బాలయేసు. వేకువ చుక్క దగ్గర, ర్యాప్చర్ దగ్గర యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిగా ఉంటాడు. మనం ఆ వధువు సంఘంలో చేరవలసిన వారమే. తర్వాత తూర్పు చుక్కలోనేమో యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరధారిగా వచ్చిన దేవుణ్ణి చూసే జ్ఞానులు, గొల్లలు అందరూ అత్యానందభరితులైపోయారంట. కానీ వేకువ చుక్క అయిన ర్యాప్చర్లో యేసుక్రీస్తుని పెండ్లి కుమారుడైన దేవుణ్ణి మనం వధువు సంఘంలో ఉండి ఎదుర్కొంటే అసలు ఏమవుతామో మనకు తెలియదంట. యేసన్న గారు పాడినట్లుగా, నిన్ను నేను చూస్తే ఏమవుదునో, నేనేమవుదునో, ఆయన ఎలా ఉంటాడో కూడా మనకు తెలీదు. అసలు ఆయన్ని చూసి దర్శిస్తే ఇక మనం ఏమైపోతామో మనకు తెలియదంట. అప్పుడేమో అత్యానంద భరితులయ్యారు. ఇప్పుడు మనం శరీరధారి అయిన యేసుక్రీస్తుని చూసి అత్యానంద భరితులయ్యారు. పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోకి రాకడలో వస్తున్న దేవుణ్ణి చూస్తే మనం ఏమవుతామో మనకు తెలియదు, మరిచిపోయి పరవశించిపోతామంట. తర్వాత అదే జ్ఞానులేమో హారిజాంటల్గా ప్రయాణం, ఎక్కడో తూర్పు దేశం నుంచి హారిజాంటల్గా ఇట్లా ప్రయాణం చేసి యేసుక్రీస్తుని ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేంలో కనుగొన్నారు. మనము ర్యాప్చర్లో ఎత్తబడే మన ప్రయాణం వర్టికల్ ప్రయాణం, కింది నుంచి పైకి వెళ్ళేది వర్టికల్ ప్రయాణం. తర్వాత వాళ్ళు దేశాలు దాటి వచ్చారు తూర్పు చుక్కని కనుక్కోవటానికి, యేసుక్రీస్తుని కనుక్కోవటానికి. మనము వేకువ చుక్కని కనుక్కోవాలంటే మన ప్రయాణము ఎలా రెప్పపాటు లోకాన్నే దాటి వెళ్ళిపోతాం. వాళ్ళేమో దేశాలు దాటి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు, మనం లోకాన్ని దాటి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. తర్వాత వాళ్ళు నెలలు ప్రయాణం చేశారు, మనమైతే కనురెప్పపాటులో వెళ్ళిపోతాం. ఏది వేకువ చుక్కను ఎదుకోవటం. తూర్పు చుక్క కోసం వాళ్ళు నెలలు ప్రయాణం చేస్తారు, మనం వేకువ చుక్క కోసము రెప్పపాటులో వెళ్ళిపోతాం. పుట్టాడని ఆయన రాకడ కోసం తూర్పు చుక్క వచ్చింది. మన పోకడని వేకువ చుక్క సూచిస్తుంది. వేకువ చుక్క దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మన పోకడ మనం వెళ్ళిపోతాం. అది మొదటి రాకడ, ఇది రెండవ రాకడ. వారు చూచి ఆనందించారు, దేవుణ్ణి చూచి మొక్కి ఆనందించారు, రిటర్న్ వెళ్ళిపోయారు జ్ఞానులు. కానీ మనం వెళ్ళి మన దేవుణ్ణి వధువు సంఘంగా వెళ్ళి ఆయనతోటి పెళ్లి చేసుకొని అక్కడే ఆయనతో సదాకాలం యుగగాలు ఉంటాం. రిటర్న్ రామిక మనం. జ్ఞానుల గురించి, తూర్పు చుక్కను చూసిన జ్ఞానుల గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మనం గనక ర్యాప్చర్లో ఎత్తబడితే జీవగ్రంథంలో రాయబడిన వారే ఎత్తబడతారు. అయితే ఇప్పుడు తూర్పు చుక్కను చూసాము, వేకువ చుక్కను చూసాము. ఇంకొక స్టార్ ఉంది. ఆ ఇంకొక స్టార్ ఏంటంటే అది మెగాస్టార్ అంట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్టుగా అనేకుల్ని దేవుడి వైపుకి ఎవరు తిప్పుతారో వాళ్ళు
తేజో నక్షత్రంగా, స్పెషల్ స్టార్గా, మెగాస్టార్గా ఉంటారు. అయితే